శ్రీలంక ట్రిప్ పార్ట్ 1లో క్యాండీ నివేరియాలై సిటీస్లో ఏమేమి చూడొచ్చు కవర్ చేశాము. పార్ట్ 2 అబౌట్ సిగిరియా అండ్ కొలంబో సిటీ. డే 3 మా ప్లాన్ వచ్చేసి సిగిరియా ఫోర్ట్ విజిటింగ్. ఇక్కడ నివేరియాలై నుంచి వయా క్యాండీ డంబుల్లాలో వెళ్ళాలి. ఇది టోటల్ జర్నీ 5 అవర్స్ ఉంటుంది. నివేరియాలై నుంచి ఎర్లీ మార్నింగ్ బస్లో స్టార్ట్ అయిపోయాము. బస్ అనేది ఒక చీపెస్ట్ ట్రాన్స్పోర్టేషను. ట్రైన్లో ఉన్నంత విజువల్స్ అయితే బస్లో మనం ఎక్స్పీరియన్స్ చేయలేము. తర్వాత ఇదంతా క్యాండీ వరకు మొత్తం ఘాటీ సెక్షన్లో జర్నీ అయితే వెళ్తుంది. క్యాండీ సిటీకి రీచ్ అయిపోయాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని డంబుల్లా బస్ తీసుకొని డంబుల్లాకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ బస్సెస్ అయితే శ్రీలంకలో కొంచెం ఒక కంజెస్టెడ్గా అనిపిస్తాయి, లైక్ తమిళనాడు స్టేట్ బస్సెస్ లాగా. లోపలంతా లైటింగ్ తోటి మంచి మ్యూజిక్ సిస్టమ్స్ తోటి డీజే అట్మాస్ఫియర్ అయితే బస్సులో ఉంటుంది. తర్వాత మేము డంబుల్లా రీచ్ అయిపోయాము. డంబుల్లా నుంచి సిగిరియాకి 45 మినిట్స్ జర్నీ ఉంటుంది. అది బస్ తీసుకోవచ్చు, ఆటో తీసుకోవచ్చు. మేము బస్లోనే సిగిరియాకి రీచ్ అయిపోయాము. మేము సిగిరియా రీచ్ అయ్యేపాటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. సిగిరియా రోడ్ దగ్గర నుంచి సిగిరియా ఫోర్ట్కి వెళ్ళాలి అంటే ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనం బై వాక్ కూడా వెళ్ళొచ్చు. ఆటోస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. సిగిరియా ఫోర్ట్ ఎంట్రన్స్ టికెట్ ఫారినర్స్కి లోకల్స్కి చాలా హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉంది. జనరల్గా ఫారినర్స్కి $35 ఛార్జ్ చేస్తారు. అందులో ఇండియాతో పాటు కొన్ని కంట్రీస్కి వచ్చేసి $20 ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ. ఇది కూడా కొంచెం కైండ్ ఆఫ్ హ్యూజ్ అమౌంట్ అనిపించింది మాకు. ఈ ఫారినర్స్కి పాస్పోర్ట్స్ మస్ట్ అండ్ షుడ్గా టికెట్ కౌంటర్లో చూపించాలి. తర్వాత మేము మ్యూజియం చూసుకొని ఇంకా సిగిరియా ఫోర్ట్ అయితే క్లైమ్ చేయడానికి స్టార్ట్ అయిపోయాము. ఈ ఫోర్ట్ని డిఫరెంట్ నేమ్స్తో చెప్తుంటారు. సిగిరియా ఫోర్ట్, లైన్ రాక్, రావణాసుర ఫోర్ట్ అలా చెప్తుంటారు. రావణాసురుడు ఇక్కడ పరిపాలించాడు కాబట్టి రావణాసుర ఫోర్ట్ అని అంటారు. రావణాసురుడు తర్వాత కశ్యప మహారాజు, బుద్ధుడు పరిపాలించారని హిస్టరీలో చెప్తుంది. ఈ ఫోర్ట్ అనేది సింగిల్ రాక్లో కన్స్ట్రక్ట్ చేశారు. మనం రాక్కి రీచ్ అయ్యే వే అంతా స్టెప్స్లో చాలా స్ట్రీప్గా అనిపించింది. మాకు కొంచెం హెక్టిక్ అనిపించింది, ఎందుకంటే మేము అక్కడికి రీచ్ అయ్యేపాటికి ఆఫ్టర్నూన్ టైం అయింది. ఈ ఫోర్ట్ క్లైమ్ చేయాలంటే చాలా ఎనర్జీ కావాలి. సో మనము ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ టైంలో సిగిరియా విజిట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మిడ్ పాయింట్కి ఎలాగోలా రీచ్ అయిపోయాము. మిడ్ పాయింట్కి వెళ్ళాక కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే అబ్జర్వ్ చేసాము. ఇండియా డొనేటెడ్ వాటర్ ప్లాంట్ అని ఒక బోర్డు అయితే చూసాము. ఇక్కడ లైన్ ఫుడ్ షేప్ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేసాము. ఈ రాక్ పైన లైన్ హెడ్ షేప్ కూడా ఉండేదంట. అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం డెస్ట్రాయ్ అయిపోయింది. దానివల్లే దీన్ని లైన్ రాక్ అని పిలుస్తారు. ఇక్కడ సిగిరియా ఫోర్ట్ ఆపోజిట్లో ఒక మౌంటైన్ ఉంటుంది. ఆ మౌంటైన్ నుంచి ఈ రావణాసుర ఫోర్ట్ కంప్లీట్ వ్యూ అయితే కనిపిస్తుందని, ఇది కూడా ఒక సైట్ సీయింగ్ ప్లేస్గా చాలామంది విజిట్ చేస్తుంటారు. రాక్ పైకి రీచ్ అయిపోయాము. ఇక్కడ ఫోర్ట్ ఆర్కిటెక్చర్ రిజంబుల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసేసి ఇక కిందకి దిగటం స్టార్ట్ చేసాము. ఈ త్రూఅవుట్ స్టెప్స్ అన్నీ కొంచెం స్ట్రీప్గా ఉన్నాయి. సో కేర్ఫుల్గా వెళ్ళాలి మనము. చాలా స్ట్రీప్ అయితే అనిపించింది. రాక్ నుంచి కిందికి వచ్చేసి చిన్న షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఎగ్జిట్ పాయింట్కి రీచ్ అయిపోయాము. ఎగ్జిట్ పాయింట్ నుంచి రోడ్ చాలా నియర్ బైలో ఉంటుంది. అక్కడ నుంచి డంబుల్లా బస్ తీసుకొని డంబుల్లా రీచ్ అయిపోయాము. ఇక్కడ ఫేమస్ గోల్డెన్ బుద్ధా టెంపుల్ ఉంది. దీనికి అనదర్ నేమ్ వచ్చేసి కేవ్ టెంపుల్. కేవ్ టెంపుల్ అని ఎందుకు అంటారంటే ఇది కేవ్స్ లోపల బుద్ధా స్టాచ్యూస్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేసి ఉంచారు. సో దీన్ని కేవ్ టెంపుల్ విజిట్ చేసుకొని మేము నైట్ డిన్నర్ ఫినిష్ చేసుకొని కొలంబోకి బస్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము. ఈ బస్సెస్ ఇప్పుడు నైట్ టైం చూడొచ్చు. మొత్తం అంబియన్స్ మ్యూజిక్ సిస్టమ్తో లైటింగ్స్తో. కొలంబో రీచ్ అయ్యేపాటికి మిడ్ నైట్ అయిపోయింది. అక్కడ హోటల్ రూమ్లో చెక్ ఇన్ అయిపోయి డే 3 చాలా హెక్టిక్గా అంతటితో క్లోజ్ అయిపోయింది. కొలంబోలో మా హోటల్ రూమ్ వచ్చేసి బీచ్ సైడ్ తీసుకున్నాము. ఇక్కడ బీచ్ సైడ్ రైల్వే ట్రాక్ ట్రైన్ జర్నీస్ ఎక్స్పీరియన్స్ చేద్దామని నియర్ బైలో తీసుకున్నాము. తర్వాత మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి మా సైట్ సీయింగ్ అయితే స్టార్ట్ చేసాము.
మేము ఫస్ట్ కొలంబోలో విజిట్ చేయాలనుకున్న ప్లేస్ గంగారామయ్య టెంపుల్. ఇది మిడ్ సిటీలో ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి మా హోటల్ రూమ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉండింది. సో మేము బై వాక్ టెంపుల్కి రీచ్ అయిపోయాము. ఈ టెంపుల్ ఒక ఫేమస్ బౌద్ధిస్ట్ టెంపుల్. ఇందులో రకరకాల బుద్ధ స్టాచ్యూస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ శ్రీలంకన్, థాయ్, ఇండియన్ వాళ్ళ కల్చర్ని రిజంబుల్ చేస్తూ బుద్ధ స్టాచ్యూస్ అయితే ఇక్కడ పెట్టారు. ఇక్కడ కొంతసేపు టైం స్పెండ్ చేశాము. ఈ టెంపుల్లో హిందూ గాడ్స్ స్టాచ్యూస్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. మెయిన్ బుద్ధ స్టాచ్యూ చాలా హైట్లో ఉండింది ఇది. టెంపుల్ నుంచి బయటకు వచ్చాక ఆపోజిట్ రోడ్లో 100 మీటర్స్ డిస్టెన్స్లో ఇదే టెంపుల్ పార్ట్ ఎనదర్ టెంపుల్ అయితే ఒకటి ఉంది. అది సెమా మల్లకా. ఈ సెమా మల్లకాని డెవలప్ చేయడానికి ఒక ముస్లిం కపుల్ ఫండ్ చేశారని హిస్టరీలో చెప్తుంది. అది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అనిపించింది. మోర్ దాన్ ఏ ప్రేయర్స్, ఇది మెడిటేషన్, రెస్ట్ కోసం ఇక్కడ పీపుల్ విజిట్ చేస్తుంటారు. ఇక్కడ మెనీ బుద్ధ స్టాచ్యూస్, సిటీ వ్యూ, మిడ్ రివర్లో ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి వ్యూస్ స్టన్నింగ్ అనిపించాయి. టెంపుల్ విజిట్ అయిపోయాక మేము హోటల్ రూమ్కి నియర్ బైలో ఉన్న రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ శ్రీలంకలో మెయిన్ థింగ్ బీచ్ సైడ్ రైల్వే ట్రాక్. సో మేము అందుకే అక్కడ నియర్ బైలో హోటల్ రూమ్ తీసుకున్నాము. ఈ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఈ రైల్వే స్టేషన్లో మేము టికెట్ తీసుకొని ట్రైన్ అయితే ఎక్కేసాము. ఒక 1 అవర్ ఈ జర్నీని ఎక్స్పీరియన్స్ చేసి ఒక స్టేషన్లో దిగి నెక్స్ట్ వేరే ట్రైన్ తీసుకొని మళ్ళీ బ్యాక్ టు కొల్లుపట్టియా స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ బీచ్ సైడ్ ట్రైన్ జర్నీ అనేది శ్రీలంకలో ఒక యూనిక్ థింగ్. చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ట్రైన్ జర్నీ తర్వాత మేము కొలంబో లోటస్ టవర్ని విజిట్ చేయాలని ప్లాన్ చేసుకున్నాము. ఆటోలో అక్కడికి రీచ్ అయిపోయాము. దీనికి ఎంట్రీ టికెట్ అయితే ఉంది. ఇది ఫారినర్స్కి లోకల్స్కి చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. మనకి ఫారినర్స్కి ఒక $20 అయితే ఛార్జ్ చేశారు. ఈ టికెట్లో పిక్సెల్ బ్లూమ్ అబ్జర్వేషన్ డెక్ ఇంక్లూడ్ చేశారు. ఈ లోటస్ టవర్ స్పెషాలిటీ ఏంటంటే లోటస్ షేప్ ఉండే దగ్గరంతా హోటల్స్, రెస్టారెంట్స్ ఉంటాయి. ఈ రెస్టారెంట్ రివాల్వింగ్ రెస్టారెంట్, అంటే రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం డైనింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. తర్వాత మనము అబ్జర్వేషన్ డెక్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి టోటల్ కొలంబో సిటీ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. కొలంబో ఫోర్ట్, రైల్వే స్టేషను, వాట్ ఎవర్ అన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేసెస్ అన్నీ ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. టవర్పై కొద్దిసేపు టైం స్పెండ్ చేసి పిక్సెల్ బ్లూమ్ స్పేస్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ డిఫరెంట్ స్క్రీన్స్లో మనకి శ్రీలంక హిస్టరీ గురించి, జంగిల్ సఫారీ గురించి, ఇంకా శ్రీలంకలో ఏ ప్లేసెస్ విజిట్ చేయొచ్చు అని పిక్సెల్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ చూపించారు. చాలా యూనిక్గా అనిపించింది. ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన థింగే. లంచ్ ఫినిష్ చేసుకొని నెక్స్ట్ విజిట్ చేయాలనుకున్న ప్లేస్ వచ్చేసి పెటా మార్కెట్. ఇది చాలా పెద్ద మార్కెట్. పెటా మార్కెట్లో ఒక మాస్క్ ఉంటుంది. ఇది కూడా కొలంబోలో ఒక మేజర్ అట్రాక్షన్. మాస్క్ విజిట్ అయిపోయాక మేము పెటా మార్కెట్లో కొంతసేపు షాపింగ్ చేసుకొని పెటా మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేసాము. కొలంబో టవరు, పెటా మార్కెట్, ఫ్లోటింగ్ మార్కెట్ అన్నీ నియర్ బైలో ఉంటాయి. ఈ ఫ్లోటింగ్ మార్కెట్ కూడా అంత గ్రేట్ఫుల్గా లేదు. ఏంటంటే మెయింటెనెన్స్ అసలు సరిగా లేదు అనిపించింది. ఇక్కడ కూడా కొంతసేపు టైం స్పెండ్ చేసి ఇది ఫ్లోటింగ్ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేసేసి మేము ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే బస్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇలా మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ కవర్ చేస్తూ జాయ్ఫుల్గా, కొంచెం హెక్టిక్గా శ్రీలంక ట్రిప్ అయితే కంప్లీట్ చేశాము. బడ్జెట్ అండ్ ఎక్స్పెన్సెస్కి వస్తే బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ అని చెప్పచ్చు. ఇక్కడ ఫ్లైట్ ఎక్స్పెన్సెస్, హోటల్ రూమ్స్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అన్నీ మనకి రీజనబుల్గా బడ్జెట్లో అవైలబుల్లో ఉన్నాయి. కాకపోతే కొంచెం ఎంట్రీ టికెట్స్ కొంచెం ఎక్స్పెన్స్ అనిపించింది. ఇక్కడ మా ఇద్దరికి బడ్జెట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. ఓవరాల్ ట్రిప్ అయితే వర్త్ విజిట్. డెఫినెట్లీ ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండింది.
ఇక్కడ బీచ్ సైడ్ ట్రైన్ జర్నీస్ కానీ, హిల్ స్టేషన్ ట్రైన్ జర్నీస్ కానీ, హిస్టారికల్ మోనమెంట్స్ విజిట్స్ కానీ ఇలాంటివన్నీ యూనిక్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తాయి. బట్ ఏంటంటే ఒక సౌత్ ఇండియన్ స్టేట్స్ లాగా అనిపించింది శ్రీలంక. ఇంకా చెప్పాలి అంటే మనకన్నా కానీ కొంచెం బ్యాక్వర్డ్లోనే ఉన్నారేమో అనిపిస్తుంది. సో లైక్ ఎస్పెషల్లీ తమిళనాడు స్టేట్, కేరళ స్టేట్లో మనము తిరిగినట్లు అనిపిస్తుంది శ్రీలంక. ఒక ఫారిన్ కంట్రీ విజిట్ చేసేమన్న ఫీల్ అయితే మాకు అనిపించలేదు. బట్ ఈ ట్రైన్ జర్నీస్ కోసం, ఈ నేచర్ గురించి, శ్రీలంక వాళ్ళ ట్రెడిషన్స్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే బడ్జెట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ అని చెప్పచ్చు.